ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాలు అవసరమే కానీ, సంక్షేమ పథకాలకు, ఉచితాలకు మధ్య సున్నితమైన విభజన రేఖను రాజకీయ పార్టీలు వాటి స్వార్థం కోసం చెరిపేస్తున్నాయి. బాలలు, వృద్ధులు, వికలాంగులు వంటి నిస్సహాయకులకు సాయం అందించడాన్ని సంక్షేమంగా భావిస్తారు. రాజకీయ పార్టీల నాయకులు ఓట్ల మీద, అధికారం మీద దృష్టితో ఉచితాలు లేదా తాయిలాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికల సమయంలో తాయిలాలను పంచిపెట్టే నాయకులు ఎన్నికల తర్వాత కూడా ఏదో రూపంలో తమ మద్దతుదారులకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేసే ప్రతి రూపాయికి బడ్జెట్ ఆమోదం అవసరం. అలాంటప్పుడు ప్రభుత్వం తరపున ఉచితాలకు చేసే ఖర్చును ప్రభుత్వంలో ఉన్నవారు ఎక్కడి నుంచి తెస్తారు? ప్రభుత్వం చేసే ఖర్చులకు కాగ్ వంటి సంస్థల నుంచి అభ్యంతరాలు వస్తాయి. ప్రభుత్వాల ఆదాయమంతా పన్నుల రూపంలో ప్రజలిచ్చినవే. ప్రజల్లో ఒక వర్గం నుంచి పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు గుంజి మరో వర్గానికి ఉచితంగా పంపిణీ చేయడం ఏమాత్రం నైతికం? అందుకే మేధావులు, బ్యాంకుల్లో కీలకమైన పదవులను నిర్వహిస్తున్నవారు తాయిలాలను లేదా ఉచితాలను నిలిపివేయాలని చాలా కాలంగా ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. వారి సూచనలను పెడచెవిన పెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకునిపోయి కేంద్రం నుంచి నిధుల కోసం పదే పదే డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. కేంద్రం ప్రపంచ బ్యాంకు వద్దకు రుణం కోసం వెళ్ళినప్పుడు ఉచితాలను బంద్ చేయాలని ప్రపంచ బ్యాంకు షరతు విధిస్తోంది. అయితే బ్యాంకును ఏదో విధంగా ఒప్పించి కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు పబ్బం గడుపుకొని రాజకీయ ప్రయోజనం పొందుతున్నాయి. ఇలా ఎంతకాలం? సంవత్సరాల తరబడి ఇలా సాగుతుంది. అయితే ఎప్పటికైనా ఈ విషయంపై అధికారంలో ఉన్నవారు పెదవిప్పాల్సిందే. వరుసగా కేంద్రంలో సాధారణ బడ్జెట్లు ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ ఇంతకాలానికి తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కనుక ధైర్యం చేసి ఉచితాలపై వ్యాఖ్యానించారేమో అని అనిపిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో బడుగు బలహీన వర్గాలు ఇతర వర్గాలతో సమానంగా ఎదగడం కోసం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు ఇటీవల ఎన్నికల్లో రాజకీయ అగ్నిని రగిల్చాయి. అదే సందర్భంలో ఉచితాలను గ్యారంటీల పేరిట రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రకటించాయి. గతంలో తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకే పరిమితమైన ఈ ఉచితాలు ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు పాకాయి. ఆ పన్నులను ఆదుకోవడానికి చేయూతనిచ్చే ఈ సాయం ఓట్ల కోసం పార్టీలకు ఉపయోగపడుతూ వస్తోంది. అయితే ఇలా సాయం పొందిన వారు పోలింగ్ ముందు ఓటుకు ఎంత అని పార్టీల నుంచి ప్రతిఫలన తీసుకుంటూనే ఉన్నారు. ఈ డబ్బంతా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి అంతకంతగా పార్టీ నాయకులు తీసుకుంటున్నారు. ఇది ఒక విష చక్రంలా తయారైంది. దేవుడే దిగి వచ్చినా దీనిని అరికట్టలేని రీతిలో పరిస్థితి దిగజారింది. దీనిపై సమీక్షించేందుకు సిద్ధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అర్థవంతమైన చర్యలు జరగాలన్న నిర్మలా సీతారామన్ సూచన ఆలోచింపదగినదే. ఏ పార్టీనో, వ్యక్తినో దృష్టిలో ఉంచుకొని కాక ప్రజలు హేతుబద్ధంగా ఈ సమస్య గురించి ఆలోచించాలి. ఒక చోట అని కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఈ ఉచిత పథకాలు వ్యాపించినప్పుడు వీటిపై ఎవరైనా చర్చకు వస్తారని కూడా ఆశించలేం. ఓటుకు నోటు ఎంత సహజంగా మారిపోయిందో ఉచిత పథకాలు కూడా అంతే సహజంగా మారిపోయాయి. ఉచితాల వల్ల వ్యక్తుల్లో సోమరితనం పెరుగుతుందన్న పెద్దల మాటల్లో అత్యుక్తి లేదు. రాజకీయాలకు అతీతంగా ఉచితాలపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల్లో ఈ విషయం చైతన్యం కలిగించాలి. ఉచితాల వలన తమ తర్వాత తరాలు నష్టపోతాయనే అవగాహన వారిలో పెరగాలి.